ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేసిన వాళ్లు పునరాలోచనలో పడ్డారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 సీట్లు గెలిచామని అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందంటూ విమర్శించారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంటోందని, పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోందన్నారు. పోటీలో బీఆర్ఎస్ కే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ కమిషన్ వేస్తామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.